హలో హలో అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చేసిన అందరూ ఆర్టిస్ట్కి వెరీ గుడ్ ఈవినింగ్. సో నేను వినోద్, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇక్కడే చేస్తున్నాను అండ్ నేను కర్నూలు నుంచి. సో నేను abstract చెప్తాను, వాట్ ఈస్ పోయట్రీ, వాట్ ఈస్ వర్డ్ అవన్నీ చెప్పాను. నేను ఒక 2-3 పోయట్రీస్ చెప్తాను అండ్ వాట్ ఈస్ పోయట్రీ ఫర్ మీ అనేది చెప్తాను. సో నాకైతే లైక్ పోయట్రీ ఇస్ లైక్ ఒక మీడియం టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్, నాట్ జస్ట్ ఫీలింగ్స్. ఒక ఏదైనా చెప్పాలి అంటే అది ఏదైనా ఉండొచ్చు. ఇట్ మే బి ది లవ్, ఇట్ మే బి ది ఫ్రెండ్షిప్, ఆర్ ఇట్ మే బి ది ఎనీథింగ్ ఇట్ ఇస్. ఒక సొసైటీని అవేక్ చేయాలి అన్నా కూడా లైక్ పోయట్రీ ఇస్ వన్ టూల్, వాట్ ఐ థింక్. ఓకే, సో నేను రాసిన ఒక పోయట్రీ ఇప్పుడు చెప్తాను మీకు. ఈ పోయట్రీ థీమ్ ఏంటి అనేది చెప్తాను ఫస్ట్. సో లెట్స్ సే ఒక 2 persons ఉన్నారు, దే నో ఈచ్ అదర్, దే బీన్ అంటే దే బీన్ ఇన్ లవ్ అనుకుందాం లెట్స్ సే. బట్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్రయారిటైజ్ యూ, ఆర్ ఇఫ్ దే ఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యూ, అలాంటి టైంలో ఎలా ఫీల్ అవుతారు ఆర్ వాట్ ఎవర్. ఒక నేచర్ని, ఒక లైన్, ఒక నేచర్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఇది నా పోయట్రీ. సో ఇక్కడ ఆగని మేఘాలతో నీ ఆరాటం దాహార్తిని తీర్చునా, ఆగిన అవి ఏ చోట కురినో నీ కెలుపన. మళ్ళీ చెప్తాను దీని గురించి. కరిగిన క్షణము విలువ సమయం కదలక నీకు తెలియనా, కదలని మనసుకు నీ కరుణ తనకు అర్థమవునా. వెంటరాని మనసులకు వేదన అవసరమా, వేచి చూసిన వెన్నెల నీకై వెంట వచ్చును. వేదనైనా నివేదనైనా, నిట్టూర్పైన నిస్సహాయతైన, నిన్ను తరిమే ఆలోచనలు నిన్ను తీరపు ఒడ్డుకు చేర్చున. సో ఇక్కడ ఒక ఎంటిటీ తీసుకొని నేను చెప్పాలనుకునేది చెప్తున్నాను. ఆగని మేఘాలతో నీ ఆరాటం దాహార్తిని తీర్చున. మేఘాలు అనేది ఎప్పుడు వెళ్తూ ఉంటాయి, బట్ నీ దాహం అయితే తీరదు. ఇక్కడ నేను నా ఎంటిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇలా నేను తీసుకున్నాను అనమాట. ఆగిన అవి ఏ చోట కొట్టినో నీకు ఎరుపన. అంటే ఆ పర్సన్ నీ లైఫ్లోనే ఉంటుందని గ్యారెంటీ ఏంటి? నో, రైట్. సో దాన్ని డిఫైన్ చేయడానికి ఇలా చెప్పాను అనమాట. కలిగిన క్షణము విలువ సమయం కదలక నీకు తెలియనా, కదలని మనసుకు నీ కరుణ తనకు అర్థమవునా. వెంటరాని మనసులకు వేదన అవసరమా, వేచి చూసిన వెన్నెల నీకై వెంట వచ్చిన. వేదనైనా నివేదనైనా, నిట్టూర్పైన నిస్సహాయతైనా, నిన్ను తరిమే ఈ ఆలోచనలు తీరపు ఒడ్డుకు చేర్చున అనేది ఇది పోయట్రీ. సో ఇలా రాసుంటాను. ఇంకొక పోయట్రీ చెప్తాను. ఐ విల్ టేక్ వెరీ షార్ట్ టైం. ఓకే, సో ఏదైనా ఒక ఫీల్ చెప్పాలి అంటే అది అవతల వాళ్ళకి ఎలా అర్థమవుతుందా, అర్థం అవ్వదా అనేది తెలుసు. బట్ వీ హ్యావ్ టు ఫెల్ దట్ ఫీల్ అనేది నా ఫీల్. సో ఆ ఫీల్ అనేది మనం అక్కడ ఆ మనిషి ఎలా ఫీల్ అవుతాడు అనేది మనం ఆ ఫీల్ అవుతేనే దానికి ఒక ఉంటుందన్నమాట. సో దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని వచ్చిన థాట్ ఇది. సో నేను ఫస్ట్ అయితే పోయట్రీ చెప్తాను, దెన్ ఐ విల్ రిలేట్ వాట్ ఐ ఫెల్ట్ అనేది. నిద్ర లేచిన నిఘంటువు నన్ను అడిగింది, కురుకు వెనుక దాగి ఉన్న అందమైన కళలు చూపించమని. ఎప్పుడైనా ఒక డ్రీమ్ వస్తే అది కొన్ని గుర్తుండవు మనకి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ లైన్స్ రాశాను అనమాట. సో యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఫీల్ అంతే. సో నిద్ర లేచిన నిఘంటువు నన్ను అడిగింది, కునుకు వెనుక దాగి ఉన్న అందమైన కళను చూపించమని. చినుకులలో చిందులేస్తున్న చిన్నారి నన్ను అడిగింది, తన నవ్వులకు కారణం ఆ హరివిల్లు ఎందుకని. అనంతమైన ఆకాశం నన్ను అడిగింది, సంద్రములోతు తెలుపమని. అందమైన ఆమని నన్ను అడిగింది, చైత్రమాసానికి చిత్రమైన కోయిల రాగాలెందుకని. అందమైన చిత్రం నన్ను అడిగింది, చిత్రలేఖనం చేసే ఆ చిత్రకారుడు అంత అందంగా ఎలా గీయగలిగాడని. సో ఇవన్నీ మనం ఫీల్ అవ్వాలి.
ఇప్పుడు ఆ చిత్రకారుడు ఎలా గీస్తాడు, వాడు ఒక లైఫ్ పెట్టే కదా గీస్తాడా. సో వీ హ్యావ్ టు ఫెల్ దట్ ఫీల్ అనేది ఈ పోయిటరీలో చెప్పాలనుకున్నాను అనమాట. సో ప్రియమైన కావ్యం నన్ను అడిగింది, పదాలు కూర్చే ఆ కవి అంత ప్రియంగా ఎలా రాయగలిగాడని, బికాస్ హీ ఫెల్ట్ ఇట్. సో అది ఆ పోయిటరీ. అండ్ ఇంకొక పోయిటరీ తోటి క్లోజ్ చేస్తాను. ఇది చాలా రీసెంట్గా రాశాను. సో ఐ హోప్ యా. పరుగు రాపేనా సమయం, పలకరించి చూసావా నీ హృదయం. ఎప్పుడైనా ఒకసారైనా క్వశ్చన్ చేసి చూసావా ఇంత ఫాస్ట్గా వెళ్ళే టైంలో. తిరిగి రాని ఈ సమయం, తిరిగి రాని ఈ కాలం, తీర్చుకునేవా నీ మనసులోని దాహం. ఎదురొచ్చిన ఎడారి తీరం, ఎప్పుడైనా విన్నావా ఎదలోని గానం. కునుకైనా మరిచేనా నయనం, ఎప్పుడైనా అది మర్చిపోతుందా. ఇట్ ఆల్వేస్ స్లీప్ కదా, బట్ ఇది ఐ మీన్ నయనం కూడా మర్చిపోదు తన కునుని. సో కరిగిపోయేనా నీ స్వప్నం, ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఎదురొచ్చి పలకరించేనా విజయం, ఎదురొట్టి నిలబడే నీ సాహసం. గతమైనా గుర్తించిందా నీ జ్ఞాపకం, గుండెల్లో నిలిపావు స్థానం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పోయట్రీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. అండ్ నేను సాంగ్స్ కూడా పాడుతుంటాను, సాంగ్స్ కూడా రాస్తాను. ఇఫ్ యూ కెన్ గివ్ మీ 1 moment or 1 minute, I'll sing short lines, okay? నాలానే నేనిన్నా ఉన్నలా, నీలాకాశం నేడే ఉంది కొత్తగా. నాలానే నేనిన్నా ఉన్నలా, నీలాకాశం నేడే ఉంది కొత్తగా. ఓసారిలా వచ్చేలా చిరుగారిలా, తొలి శ్వాసలా ఉంది కదా నేడేలా. నాలానే నేనిన్నా ఉన్నలా, నీలాకాశం నేడే ఉంది కొత్తగా. ఎటు చూసినా ఎదురొచ్చి నీ కదా, నా లోపలే ఏదో అలసడిలా. ఏ మాయో చేసావి నువ్వలా, నేనింతలా ఎన్నడు లేనేలా. నాలానే నేనిన్నా ఉన్నలా, నీలాకాశం నేడే ఉంది కొత్తగా. థ్యాంక్ యూ.